ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి వివేక్ గారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించడం జరిగింది. సో జైలుకి వెళ్ళి మేము బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రాక్షసానందం పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికి కూడా మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరగనిస్తలేరు. ఆల్రెడీ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ 24వ తేదీ వరకు 3 వారాల లోపల ఎన్నిక పెట్టాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర నటిస్తూ ఉంది. గవర్నమెంట్ కంకరెన్స్ అంటే గవర్నమెంట్ సమ్మతిని తెలుపుతూ ఫైలు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపించాలి. ఇంకా కూడా పంపించకుండా చివరిదాకా వాళ్ళు లాగుతూ ఉన్నారు. కాబట్టి దీని విషయంలో మేము త్వరలోనే హైకోర్టును కూడా ఆశ్రయించబోతూ ఉన్నాం. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీగా త్వరలోనే గవర్నర్ గారిని కూడా కలవాలని చెప్పి కేటీఆర్ గారు ఈ అంశంలో నిన్న నిర్ణయించారు. అంతేకాకుండా అసెంబ్లీలో, కౌన్సిల్లో కూడా దీని మీద మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేతన్పల్లి, ఇబ్రాహీంపట్నం, ఖానాపూర్ 3 మున్సిపాలిటీల్లో ఎన్నిక నిర్వహించే అంశంలో గట్టిగా ఈ ప్రభుత్వాన్ని గల్లాబట్టి నిలదీయాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. శాసనసభ సమావేశాల్లో, మండలి సమావేశాల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తీర్పు 22 వార్డుల్లో 14 వార్డులు మమ్మల్ని గెలిపించి కేవలం కాంగ్రెస్ను 7 వార్డులకే పరిమితం చేసినప్పటికీ అధికార బలం ఉంది కదా, మందబలం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది కదా అనేటటువంటి ఆలోచనతో దుర్మార్గంగా మా కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి పోకుండా గొడవలు చేసి 16వ తేదీ నాడు, 17వ తేదీ నాడు మా వాళ్ళు కౌన్సిల్ హాల్కి పోయిన తర్వాత కౌన్సిల్ హాల్లో లోపల గొడవ చేసి మా మీదనే రాళ్ళేసి పోలీసులతో మా మీదనే లాఠీచార్జ్ చేయించి అన్యాయంగా మా మీదనే అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని జైళ్లలో నిర్బంధించి చివరికి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితిని కేతన్పల్లి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఈ మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి, గౌరవించాలని నేను కోరుతా ఉన్నా. మా కౌన్సిలర్లు ఊరుకు దూరంగా, రామకృష్ణాపూర్కు దూరంగా ఉగాది పండుగను కూడా ఎక్కడనో జరుపుకునేటటువంటి పరిస్థితి. నెల రోజులు దాటిపోయింది, దగ్గర 35 రోజులు కావస్తూ ఉంది. ఊరికి దూరంగా గెలిచినటువంటి కౌన్సిలర్లు, గెలిపించినటువంటి ప్రజలకు దూరంగా ఉండేటటువంటి దుస్థితిని ఈ మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సో ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ దౌర్జన్య కాండను, ఈ దుర్మార్గాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దు నిద్ర నటించడం మానేసి వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు కంకరెన్స్ తెలుపుతూ ఫైల్ పంపించాలి. వీలైనంత తొందరలో ఈ కేతన్పల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరిపించాలి. లేకపోయినట్టయితే ఇందాక నేను చెప్పినట్టుగా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు నిన్ననే చెప్పినారు, గవర్నర్ను కలుద్దామని. అసెంబ్లీలో, కౌన్సిల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుదామని చెప్పి వారు చెప్పినారు. అదేవిధంగా హైకోర్టు కూడా కంటెంప్ట్ కింద హైకోర్టు కూడా ఈ ప్రభుత్వం మీద డెఫినెట్గా పోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి, గమనించాలి, ప్రజా తీర్పును గౌరవించాలి. ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ మంత్రి గారు నిర్వహించే విధంగా చొరవ తీసుకోవాలి. సరే, ఇప్పటికి చేయాల్సినంత చేసిర్రు, కేసులు పెట్టిర్రు, జైళ్ళల్లో పెట్టిర్రు, దాడులు చేసిర్రు, ఎన్నో అక్రమాలు చేసిర్రు, చేయాల్సిందంతా చేసిర్రు. మా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు, మా కౌన్సిలర్లను. చివరికి మీ ప్రలోభాలకు లొంగకపోతే మా వాళ్ళు ఇల్లు కూడా కొట్టే ప్రయత్నాలు చేసిర్రు, బెదిరించే ప్రయత్నాలు చేసిర్రు. ఇక అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కూడా దీన్ని నాన్చడం, ఏదో చేస్తామని మీరు అనుకుంటే అది మీ భ్రమనే అవుతుంది. ఇంకెన్ని రోజులకు ఎన్నిక పెట్టినా డెఫినెట్గా ఇక్కడ చైర్మన్ బీఆర్ఎస్ అవుతుంది కేతన్పల్లి మున్సిపాలిటీలో, వైస్ చైర్మన్ సిపిఐఏ అవుతుంది. కాబట్టి ఇంకా దీన్ని పొడిగించకుండా, నాన్చకుండా ఇష్యూను వీలైనంత తొందరలో, ఎంత తొందరలో క్లోజ్ చేసుకుంటే అంత మంచిదని చెప్పి మంత్రి గారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. లేకపోయినట్టయితే నేను ఇందాక చెప్పినట్టుగా అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా, అదేవిధంగా హైకోర్టులో వేదికగా, తర్వాత గవర్నర్ గారి దగ్గర కూడా బృందంగా వెళ్ళి ప్రజాస్వామ్యయుతంగా మా హక్కులు కాపాడే విధంగా అన్ని ఫోరమ్స్లో మేము ఫైట్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీగా.